నాగచైతన్య శోభితల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది. అయితే వీరి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్స్ వార్తల్లో ఉండేవి. అసలు వీరి పెళ్లి జరగదని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. అయితే అందరి ప్రచారానికి తెరపెట్టే విధంగా వీరి పెళ్లి మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒక అంశంతో తరచుగా ఈ జంట మాత్రం వార్తల్లో ఉంటున్నారు. కొత్తగా పెళ్లయ్యాక శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా అక్కడ స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వీరి పెళ్లి తర్వాత కూడా ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్కి కూడా హాజరయ్యారు. అయితే శోభితా ధూళిపాళ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మొదటిసారి తన మామ ఇంటికి ఎప్పుడు వెళ్ళింది, వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, అప్పట్లో జరిగిన విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో శోభిత తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2018లో తొలిసారి నాగార్జున ఇంటికి శోభిత వెళ్లారట. అప్పుడు చైతితో పరిచయం ఏర్పడిందంట. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అదేవిధంగా తరచుగా మాట్లాడుకునేవారట. 2022 నుంచి చైతు శోభిత ఇన్స్టాను ఎక్కువగా ఫాలో అయ్యేవారట. శోభిత ఎప్పుడు ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోస్తో పాటు కొన్ని కొటేషన్స్లను కూడా తరచుగా పోస్టులు వేస్తూ ఉంటారు. నార్మల్గా ఎవరైనా బోల్డ్ ఫోటోషూట్లకు ఎక్కువగా లైక్లు కామెంట్లు చేస్తుంటారంట. కానీ చైతు మాత్రం తను పెట్టే స్ఫూర్తివంతమైన పోస్టులు కొటేషన్స్ పోస్టులకు ఎక్కువగా లైక్లు కామెంట్లు చేసేవారంట. ఈ విధంగా ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారట. అదేవిధంగా చైతు తెలుగులో మాత్రమే మాట్లాడాలని కూడా స్పెషల్గా కోరేవాడంట. ఇండస్ట్రీలో తెలుగులో మాట్లాడే వాళ్ళు దొరికితే అది మన అనే ఫీలింగ్ వేరుగా ఉంటుందని చైతు తరచుగా అనేవాడని శోభిత చెప్పినట్టు తెలుస్తోంది. చైతు మాటను కాదనలేక శోభిత తెలుగులోనే మాట్లాడేదంట. ముంబైలో కూడా వీరిద్దరూ కలుసుకున్నారట. చైతు హైదరాబాద్ నుంచి స్పెషల్గా ముంబైకి వచ్చి మరీ తనను కలిసేవాడని కూడా శోభిత చెప్పుకొచ్చారు. ఈ జంట కర్ణాటకలో కూడా పర్సనల్గా కలుసుకున్నారట. అక్కడి పార్కుకు వెళ్లి ఇద్దరు ఒకరి అభిప్రాయాల్ని మరొకరితో షేర్ చేసుకున్నారట. అయితే గోవాలో మాత్రం చైతు ప్రపోజ్ చేయగానే అప్పటికే వీరిద్దరికీ కూడా బాగా కనెక్ట్ అవటంతో ఓకే చెప్పానని శోభిత ఇంటర్వ్యూలో చెప్పారంట.